ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలు చర్చకొచ్చాయి. రాజధాని అమరావతిలో పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటు, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, కారవాన్ టూరిజం, జలవనరుల శాఖ పనులతో సహా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అమృత్ 2.0 పథకం పనులు, విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు, కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రైట్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న. అక్షయ్, ఓవరాల్ గా ఏపీ కేబినెట్ లో ఈరోజు ఎజెండా అంశాలకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలకు ఆమోదం తెలిపారు. అందులో ప్రధానంగా రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో భూ సేకరణ చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013ని కొన్ని ఎకరాలంటే ఒక ఫస్ట్ పేజ్లో కొంతమంది భూములు ఇవ్వడానికి నిరాకరించారు. భూ సమీకరణలో కొంతమంది రైతులు ఆ భూములను తీసుకోవడానికి ప్రస్తుతం రాజధాని మొదటి విడత భూముల అవసరానికి వినియోగించుకోవడానికి ఇప్పటికే ప్లాన్ సిద్ధమైంది. కాబట్టి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వీళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకోవాలి, భూ సేకరణ చట్టం ఉపయోగించిన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా భూ సమీకరణ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. భూ సమీకరణ అయితే ప్లాంట్ డెవలప్ చేసి ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన విధంగా ప్లాట్స్ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ కొంతమంది రైతులు భూ సమీకరణకి ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ యాక్ట్ ప్రవేశపెట్టి 2013 చట్టం ప్రకారం భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి రెడీ అవుతుంది. అయితే ఎన్ని వేల ఎకరాలు ఇందులో తీసుకుంటారు ప్రధానంగా అనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో కొంత భూమి అవసరం కాబట్టి మిగిలిన దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్దర్ గా భూసేకరణకు సంబంధించి నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూమి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు సెకండ్ ఫేజ్ లో కూడా భూమి అవసరాన్ని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే మిగిలిన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, సెకండ్ ఫేజ్ కూడా ల్యాండ్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలో ఖరారు అవుతాయి. ఇక ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు, ప్రధానంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సహాయం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రేపు ఉదయం 11ంటికి రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళని ఆదుకోవడం కోసం ఏటా 15,000 రూపాయలు ఇవ్వాలి. గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. ఇంకొక 5,000 అదనంగా జత చేసి 15,000 రూపాయలు ప్రతి ఏటా అందించడానికి 2,90,000 మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వైజాగ్ జిల్లాలో కొంతమంది ఎక్కువగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే